శ్రీధర్ గురువు గారు నమస్కారం. ఈ రోజుల్లో గ్రహదోషాలకి చాలామంది భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే శని దోషాలు, అమ్మ బాబోయ్ శని దోషాలు ఉన్నాయని చెప్పి చాలామంది భయపడుతున్నారు. అసలు శనీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది, అలాగే శనీశ్వరుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. శనీశ్వరుడి చుట్టూ ఏ శ్లోకం పఠిస్తూ ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. ముఖ్యంగా శనేశ్వరుడు అనేది కరెక్ట్ అయినటువంటి పదం. మనము శనీశ్వరుడు అంటాము, కొందరు శనిదేవుడు అంటారు, కానీ శనైశ్చరుడు అనేది మనం వాడాల్సినటువంటి పదం. శనైశ్చరుడు అంటే నిత్యము కూడా ఆ శని భగవానుడు నిద్రిస్తూ నిద్రాణావస్థలో ఉన్నట్టుగా ఉంటాడు, కానీ మనొక పాపాలు కూడా అన్నీ ఒక మళ్ళీ తెల్లటి కాగితం మీద ఎలా అయితే పరుస్తామో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ఆయన ఇచ్చేటువంటి వాడే. అంటే కర్మకారకుడు శనీశ్వరుడు. కరెక్టే, కర్మకారకుడు అనేటువంటి శనేశ్వరుడు కాబట్టి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతి అని అన్నారు. ఏమిటండి మాకు శని, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, అనేక శనులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఈ అర్ధాష్టమం అంటాం, ఏలినాడు శని అంటాం. మరి ఈ శని అసలు ఎందుకంటే ఇట్లా పీడిస్తున్నాడు, ఏంటి ఈయన పీడనమైనా వేరే ఏమన్నా శుభ ఇంకేమయ్యారా, అశుభాన్ని ఇవే ఉన్నాయా అని అంటే, శుభాన్ని ఆయనకి మించిన వాళ్ళు ఎవరు ఇవ్వరండి. నవగ్రహాల్లో శనికి శనేశ్వరుడు యొక్క మించిన ఐశ్వర్యం ఇంకెవ్వరు ఏ గ్రహం ఇవ్వలేరు. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు, అనుభవంలో ఇది చెబుతున్నాను నేను. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు అంటే ఆ కట్టుకున్న ఇల్లు గృహప్రవేశం జరగటానికి ఎంతకాలం పడుతుందో ఇవాళ మీకు తెలుసు. ఇల్లు గృహప్రవేశం జరగాలంటే శనేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, అప్పుడే ఐశ్వర్యవంతుడు అవుతాడు. శని ప్రాబల్యం లేకపోతే రాజకీయంగా పైకి రాలేడు, శని ప్రాబల్యం లేకపోతే సేవకుడు కూడా కాలేడు. అదంతా అవగాహన లేక చాలామంది నాకు శని పట్టింది అంటే శనీశ్వరుని ఒక భగవంతుడిగా కాకుండా శనిగ్రహం అంటే అమ్మ శనియా అంటే నాకు ఇప్పుడు శని ఫేస్ నడుస్తుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు అటువంటి వారికి మీరిచ్చే సలహా ఏంటి? ఇంకా మీకు చెప్పాలంటే శనీశ్వరుడు గురించి చెప్పినట్లయితే, కేంద్ర ప్రభుత్వోద్యోగాలు కావాలన్నా శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా జాతక చక్రంలో ఉండాలి. అంతేగాని శనీశ్వరుడు ఉంటేనే ఒక న్యాయవాది వృత్తిలో చేపడతాడు, లేదా తన తండ్రిగారి వృత్తి చేపట్టాలన్నా శనీశ్వరుడే ఉండాలి. అంటే వృత్తి స్థానంలో శనీశ్వరుడు యొక్క విశేషాన్ని తీసుకున్నట్లయితే శనీశ్వరుడు పాపగ్రహాలు శుభగ్రహాలు మిశ్రమం కాదు, ఒక వర్గం ఉన్నది శనీశ్వరుడికి. ముఖ్యంగా వర్గం ఎవరయ్యా అంటే శనికి ఈక్వల్గా ఉన్నటువంటి వర్గంలో గ్రహాలు చూసినట్టయితే పాపగ్రహాల్లో రవి కూడా ఉంటాడు, కుజుడు కూడా ఉంటాడు. కానీ ఈయన వర్గు వేరు, కొద్దిగా శుభాన్నిచ్చే వర్గు ఎవరెవరు ఉంటారు అంటే శని శుక్ర బుధులు శుభవర్గం. ఈయనకి శుభాన్నిచ్చేటువంటి వాళ్ళు శని శుక్ర బుధులు అత్యధిక వీళ్ళకి లగ్నాధిపత్యాలు ఉన్నప్పుడు వీళ్ళు శుభాన్ని ఇస్తారు వీళ్ళకి శనేశ్వరుడు. ఇంకోటి ఏంటంటే శనేశ్వరుడు వల్ల మనకు శశమహాపురుష యోగం అనేటువంటి మహాయోగం కూడా ఉంది పంచమహాపురుష యోగాల్లో. శనేశ్వరుడు ఇంకా ఏం చేస్తాడయ్యా మానవులకి అంటే, కర్మకారకుడైన కర్మ పరిపక్వత చెందాలి అని అంటే, కర్మ నుంచి విముక్తి పొందాలంటే శనేశ్వరుడు అనుగ్రహం కంపల్సరిగా ఉండాలి మానవుడి మీద. అప్పుడే కర్మ నుంచి బయటికి వస్తాడు, మళ్ళీ ఒక కాగితంలాగా మిగులుతాడు, తెల్లటి కాగితంలాగా ఉండి మళ్ళీ అతని పూర్వకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోయి మళ్ళీ నూతనమైనటువంటి కర్మను ఆచరించడానికి ఆ కష్టాల రూపంలో ఆయన మన్ని పీడనం చేసి వాటి నుంచి బయటపడేస్తాడు. అది శనేశ్వరుడు యొక్క లక్షణం. అట్లాగే ఈ ఏలినాటి శని ప్రభావం అని అంటారు. ఏలినాటి శని ప్రభావం అంటే మనకు 7.5 ఏళ్ళు ఉంటుందండి. ప్రస్తుత కాలం ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉంది, ప్రస్తుత రాశులు ఇప్పుడు సంచారం జరుగుతున్న సమయంలో చూసినట్టయితే కుంభము, మీనము, అట్లాగే మకరం అని కూడా ఇంకా ఉంది, ఇంకో 2.5 ఏళ్ళు ఉంది మకరానికి. కానీ చెరుపు చేయడం మకరానికి శుభాన్నే ఇస్తాడు.
ఎప్పుడైనా ఒకటి ఏంటంటే జన్మంలో శని కొద్దిగా ఇబ్బంది అండి ఎవరికైనా కానీ లగ్నంలో శని ఉంటే మాత్రం చాలా శుభదాయకం, కోటీశ్వరుడు అవుతాడు. ఓకే. అది కోటీశ్వరుడు అవుతాడా అని అంటే మళ్ళీ అందులో కూడా మనకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి. కొన్ని లగ్నాలకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకు కాడు, కొన్ని లగ్నాలకు అవుతాడు. అందులో కూడా మకర లగ్నం అనుకోండి, శని లగ్నంలో ఉంటే కోటీశ్వరుడు అవుతాడు. లేదా విదేశీయానంలో ఉండి అక్కడ సంపాదించుకుంటూ ఉంటాడు. అక్కడ కరెన్సీ ఇక్కడ కరెన్సీ వేరే కదండి. పుట్టింది ఇక్కడైనా ఇండియాలో, ఆయన అంతా వ్యాపారం అంతా అక్కడ చేసుకుంటున్నాడు. అది కోటీశ్వరుడే కదా. విదేశాల్లో ఉంటే ఇక్కడ ఉన్న డబ్బుకి ఇక్కడ మనకు 80 రూపాయలు 70 90 రూపాయల దాకా ఉంటుంది రూపాయి విలువ. డాలర్ విలువ మనకు ఏదైతే ఉందో రెట్టింపే ఉంటుంది కదా. అది కోటీశ్వరుడు అక్కడ అట్లా చేయించాడు. కాబట్టి శని తైలాభిషేకం, తిలలు అనేటి మనకు శనేశ్వరుడికి దానం ఏమన్నారు. తిలలు దానం ఎందుకు చేయాలి, ఏంటి తిలలే ఎందుకు పెట్టారు శాస్త్రీయంలో కూడా అంటే, తిలలు మట్టిలో నీళ్లు పోయకుండా ఉంచినా మొలకెత్తి వస్తాయి. ఎండలో పెట్టినా మొలకెత్తాయి, నీళ్ళలో పెట్టినా మొలకెత్తాయి, నీళ్లు పోయకపోయినా మొలకెత్తాయి, నీళ్ళు పోసినా మొలకెత్తాయి, మట్టి లోపలికి వెళ్తే చాలు. అందుకని మన వివాహాల్లో తిలే సూర్యమండల పర్యంతం అన్నారు. వివాహంలో మన మహాసంకల్ప పఠనం అప్పుడు చెప్తారు తిలే సూర్యమండల పర్యంతం అని. సూర్యమండలం దాకా రాసి పోసుకొని నువ్వులు తీసుకెళ్ళినట్లయితే పితృదేవతలకి స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయని మన కన్యాదాన ఫలితాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి శనికి తిలలు దానం ఇస్తే కనుక సాక్షాత్తు కర్మణా సాక్షివరు సూర్యనారాయణ స్వామి. సూర్యుడు కర్మకారకుడైతే కర్మను తీసేవాడు తన యొక్క కుమారుడు శనిస్తాడు. తండ్రి కర్మకారకుడైతాడు, శని కర్మను తీసేవాడవుతున్నాడు. విచిత్రం ఉండే తండ్రి కొడుకు ఎంత రిలేషన్ ఉంది ఇక్కడ. ఇంకో విషయం చెప్పాలంటే శనేశ్వరుడు అనేది ఇంగ్లీష్లో శాటర్న్ అంటాం మనం. శాటర్న్ అని అంటాం. శాటర్న్ చుట్టూ ఒక వలయం ఉంది. మరి ఆ వలయం ఎందుకండి శనేశ్వరుడికే ఉంది ఆ వలయం, మిగతా గ్రహాలకు లేవు ఎందుకు? మరి ఆ గ్రహానికి ఎందుకు ఆ వలయం ఉంది అని అంటే, కొందరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పారు, కొంతమంది చెప్పలేదు దీనికి. ఎందుకంటే మనకు భూమికి కొన్ని పొరలు ఉంటాయి, తెలిసే ఉంటాయి మీకు కూడా. ఆ పొరలు సంరక్షించబడాలి సూర్యకాంతి ద్వారా. సూర్యుడు యొక్క వేడి చాలా పెద్దది, వేడి చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు వేడి. ఆ వేడిని తట్టుకోలేడు మానవుడు కానీ ఎవరు కూడా తట్టుకోలేము అంత వేడిని మనం. మరి ఆ వేడిని తట్టుకునే శక్తి ఎవరికి ఇచ్చాడు సూర్యుడు అంటే శనేశ్వరుడికి ఇచ్చాడు. అందుకనే నలుపు వర్ణమే పెట్టారు ఆయన. కారణం వేడి ఉంటే మనకేం మిగులుతుంది, తర్వాత నలుపు రంగం వస్తుంది. అంటే మసి ఏ రంగులో ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది. ఆ వేడిని తట్టుకుని అంతసేపు నిలబడితే, అగ్ని దగ్గర మనం పోయి చేయి పెడితే హారతి తీసుకున్నప్పుడు చేయి నలుపు అవుతుంది. అంటే అంత వేడిని తట్టుకుంటున్నాడు శనేశ్వరుడు. తట్టుకొని తన యొక్క చల్లటి రేసు అంటే ఆ వలయం ద్వారా భూమి మీద కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే కారణము కర్మ పరిపక్వత చెందటానికి శనేశ్వరుడు పరోక్షంగా కారణభూతుడయ్యాడు. ఇక్కడ అతని వలయం ఏదైతే ఉందో కాపాడుతుంది మనల్ని ఇప్పటికీ కూడా. ఆ వేడిని మనం తట్టుకోలేం కాబట్టి భస్మపట్లం అయిపోతాం కాబట్టి ఆ వేడిని చుట్టూరా అతను శనేశ్వరుడు తన యొక్క గ్రహ వలయంలో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి మనం ఇప్పటికీ కూడా ఆ వేడిని తట్టుకొని నిలబడుతున్నాం భూమి మీద. మనకి ఎందుకు కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు వస్తున్నాయి కారణం ఏంటంటే కర్మకారకుడు సాక్షిభూతుడు సూర్యనారాయణ స్వామి అయితే కర్మం తీసేవాడు శనేశ్వరుడు. వాడు చేసిన పాపకృత్యాలు కానీ పుణ్యకృత్యాలు కానీ అది బేరీజ్ వేసి తగిన ఫలితాన్ని పొందుతున్నాడంటే కలియుగంలో శనేశ్వరుడు వల్లే. కాబట్టి శనేశ్వరుడికి ఏలినాటి శని ప్రభావం వల్ల మనకు ముఖ్యంగా 30 ఏళ్ళకు ఒకసారి వస్తుంది జీవితంలో. ఒకసారి పుట్టినప్పుడే వస్తుంది, తర్వాత 30 ఏళ్ళకి మళ్ళీ ఇంకోసారి, తర్వాత 30 ఏళ్ళకి ఒకసారి, తర్వాత 30 ఏళ్ళకి ఒకసారి. మనిషి లైఫ్ స్పాన్లో 100 సంవత్సరాలు వేసుకున్నా 120 సంవత్సరాలు మామూలుగా, కానీ 100 సంవత్సరాలు వేసుకుంది ఇప్పుడు కాలంలో. 100 కూడా తక్కువే, 100 వేసుకుందాం. 3 సార్లు వస్తుంది. 3 సార్లు ఫస్ట్ వచ్చేసని కొద్దిగా ఇబ్బందికరమైన శని, ఏదో అనారోగ్యం ఇస్తాడు. మధ్యలో వచ్చేసని మంచి విలువ ఇస్తాడు. 3వ శని ప్రాణాంతకమైనటువంటి శని. కాబట్టి శనికి తైలాభిషేకం చేయటం, నిగనిగలాడుతూ ఉంటాడు కదా, తైలాభిషేకం చేయటం, అట్లానే బిల్వపత్ర పెట్టడం, నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం తమ్నమామి శనేశ్వరం అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ
19 సార్లు ప్రదక్షిణం, అంటే 27 సార్లు ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే 27 సార్లు అని అంటే నవగ్రహాలన్నిటికీ కూడా అధిదేవత ప్రత్యధి దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా కలుపుకోవాలి. ఓన్లీ నవగ్రహానికి 9 ప్రదక్షిణాలు చేయటం కాదు. కొంతమంది 11 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. గురుగారు, అది కూడా ఈ మధ్యకాలంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కొందరేమో నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు సవ్య దిశగా చేస్తారు. అలాగే కొందరేమో 11 ప్రదక్షిణలు అని చెప్పి 9 ప్రదక్షిణలు సవ్య దిశలో చేస్తారు, 2 ప్రదక్షిణలు రాహుకేతువులకి అపసవ్య దిశలో చేస్తూ ఉంటారు. అది ఏది నమ్మాలి అనేది జనాలు అర్థం కాక చాలా కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. సవ్య దిశలో చేయాలా లేదా అపసవ్య దిశలో చేయాలా? ఇక్కడ వాడు భక్తిగా అజ్ఞానంగా ఉన్నారా లేదా అజ్ఞానంతో భక్తిగా తిరుగుతున్నారా అనేటువంటి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాహుకేతువులు కూడా ఇక్కడ మనకు దేవతాంశ సంభూతులయ్యారు. రాక్షసులై పుట్టినా కూడా ఎప్పుడైతే అమృతం తీసుకున్నారో ఆ చుక్క అమరత్వాన్ని పొందారు. వాళ్ళు దేవతా స్వరూపాలతో సమానం అయిపోయారు. అందుకని వాళ్ళకి కూడా ప్రత్యేకమైన కారకత్వాలు, లక్షణాలు, వాళ్ళకి జపాలు, హోమాలు, యజ్ఞాలు, వాటికి సంబంధించిన సమిధులు అన్నీ ఉన్నాయి. వాటికి ప్రదక్షిణం చేయడం అనేది సమంజసం కాదు. ప్రదక్షిణంగానే చెయ్యాలి. ఎక్కడా శాస్త్రంలో వాళ్ళు అప్రదక్షిణ తిరుగుతున్నారు, మనం వాళ్ళ వెనకాల తిరగమని అప్రదక్షిణంగా తిరగాలని ఎక్కడా రాలేదు. ప్రదక్షిణమైన అప్రదక్షిణ వీటి గ్రహాలు మాత్రం శాస్త్రంలో అప్రదక్షిణీకుర్వాణం అన్నారు. కానీ ప్రదక్షిణీకుర్వాణం అనేది ఎప్పుడు కూడా ప్రదక్షిణం అనేది చేయాలి. కానీ అప్రదక్షిణం అనేది రాహుకేతులకు కూడదు. అవి తిరిగినా కూడా మనం తిరగకూడదు. అవి వాటి సంచారం అవి తిరుగుతాయి. రాక్షస గణాదుల్లో ఉన్నా కానీ అమరత్వాన్ని ఎప్పుడైతే పొందాయో ప్రదక్షిణా మార్గమే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి 27 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. లేదా శక్తి లేని వాళ్ళు 11 ప్రదక్షిణాలనే చేసి ఆ యొక్క నవగ్రహారాధన, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటం మంచిది. ఈ ఒక ఆర్డర్గా పెట్టుకొని ప్రతి శనివారం అన్న చేసుకోవచ్చు, లేదా 41 రోజులు చేసుకోవచ్చు. గ్రహపీడలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా 11 ప్రదక్షిణాలు చేసుకునే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్రదక్షిణాకృతం ఇట్లా అయితే ప్రదక్షిణాలతో సంబంధం పూజ చేసేసాము అయిపోయింది వచ్చేసామని చాలామంది అనుకుంటారు. శనేశ్వరుడికి ఎప్పుడైతే తెలాభిషేకం చేశామో ఆ గుడి దేవాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ శుభ్రం ఉండాలి, అక్కడ కూడా పరిశుభ్రత ఉండాలి. శనేశ్వరుడు కూడా పరిశుభ్రత ఉంటేనే ఆ క్రతు పూజా కార్యక్రమం వెళ్తాయి. నువ్వు ఎన్ని కేజీలు నూనెలోనే పోసినా, ఎన్ని కేజీలు నువ్వులు పోసి పూజ అర్చన చేసినా ఫలితం ఉండదు. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో పూజ చేసినంతరం కూడా ఆ భక్తులు కూడా దాన్ని శుభ్రంగా ఉంచాలి. చుట్టుపక్కల నవగ్రహ దేవాలయాల్లో కొందరు అట్లా చేయరు, పోసేస్తారమ్మో శని ఇక్కడే గ్లాస్ పెట్టేస్తారు, ప్లాస్టిక్ గ్లాసులో నీళ్ళు తెచ్చుకుంటారు, ఆ నూనె తెచ్చుకుంటారు, పోసేస్తారు, అక్కడ పెట్టేస్తారు. అవి సవ్యమైన రీతిలో ఎక్కడైనా పక్కన వేయాలి. దేవాలయం ఉన్నప్పుడు దేవుడిని మనం ఆరాధన చేసేటప్పుడు అక్కడే పడేసి వెళ్ళిపోద్దు. అక్కడ ఉన్న కాగితమునో లేదా నువ్వులు తెచ్చుకున్నటువంటి కవరునో అక్కడే పడేసేస్తారు. అది మంచిది కాదు. ఏదన్నా ఉంటే కనుక పక్కడెక్కడ దానికి మనకు ఏదైనా బుట్టానో ఎక్కడైనా ఉంటే అక్కడ తొక్కని చోట మూలకి వేయాలి. కానీ అక్కడ ప్రదక్షిణ చేసి ఆ పక్కన పెట్టేసి రావటం అనేది మంచిది కాదు. కాబట్టి ప్రదక్షిణాలు చేసుకొని మంచిగా సవ్యరీతిలో చేసుకోవాలి. 27 ప్రదక్షిణాలు చేసుకొని ఈ శ్లోకం ఏదైతే పై శ్లోకము ఆ శ్లోకం చెప్పుకుంటూ కన్నా ప్రదక్షిణ చేస్తే ఈ యొక్క అర్ధాష్టమ శని అనే దానికి వచ్చినట్లయితే ఈ అర్ధాష్టమ శని ప్రారంభంలో ఇబ్బందులు పెట్టినా వెళ్ళేటప్పుడు శుభాన్ని ఇస్తాడు అని చెప్పి మనకు అనుభవంలో తెలియడమైంది. కాబట్టి శుభాన్ని ఇచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ శనేశ్వర అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళకి. మిగతా సప్తమ శని, అష్టమ శని ఈ కొంత ఇబ్బందులు చెరుపు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ అర్ధాష్టమ శని మాత్రం చాలా మంచిదిగా చెప్పారు. ముఖ్యంగా తులా ఉచ్చస్థితి కాబట్టి తులారాశిలో ఉన్నవాళ్ళు, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి కానీ శని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. వాళ్ళకు యోగాన్నే ఇస్తాడు ముఖ్యంగా శనేశ్వరుడు. ఇది శనేశ్వరుడు యొక్క గురించి చెప్పడం అయింది. ఓకే గురువుగారు, శనేశ్వరుడి గురించి అలాగే శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశం గురించి చాలా క్లుప్తంగా మీకు వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.